పవర్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని అమెరికా హెచ్చరిస్తూ ఉండడంతో ఇరాన్ కొత్త వ్యూహాన్ని తెరపైకి పవర్ ప్లాంట్ల ముందు మానవ కవచాల ఏర్పాటుకు పిలుపునిచ్చింది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ సరికొత్త వ్యూహంతో అమెరికాకు బదులిచ్చేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో యువతకు హ్యూమన్ చైన్ ఏర్పాటు చేయాలని ఇరాన్ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా యువత ఇందులో భాగమవ్వాలని ఇరాన్ క్రీడలు యువజన వ్యవహారాల ఉపమంత్రి అలీ రెజా రహీమీ పిలుపునిచ్చారు. యువత క్రీడాకారులు, కళాకారులు, విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విద్యుత్ ప్లాంట్ల చుట్టూ మానవహారాలుగా మారి నిలవాలని కోరారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం చేసే కార్యక్రమంగా అభివర్ణించారు. దేశ మౌలిక సదుపాయాలను రక్షించుకునేందుకు యువత చేసే త్యాగంగా ఆయన దీనిని వర్ణించారు. హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు ట్రంప్ విధించిన గడువు ఈ రోజుతో ముగుస్తుంది. గడువులోగా ఇరాన్ వెనక్కి తగ్గకపోతే పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై భీకరమైన దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించింది. ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ఇరాన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. మునుపెన్నడూ లేనంత బలహీనంగా ఇరాన్ తయారైందన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాళ్లకు నేవీ, ఎయిర్ ఫోర్స్, రేడార్లు, ఆయుధాలు లేవని అన్నారు ఆయన. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. ఇరాన్తో చర్చలు జరుపుదామంటే సంప్రదించడానికి సమాచార వ్యవస్థ లేకుండా పోవడం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. 2000 సంవత్సరాల క్రితం పిల్లలతో లేఖలు పంపినట్టు ఇరాన్ పరిస్థితి తయారైందని అన్నారు ట్రంప్.